ప్రకృతిని కొల్లగొడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అధికార మదంతో తెలుగుదేశం నేతలు రెచ్చిపోతున్నారు. కొండలు గుట్టలు అనే తేడా లేకుండా భారీ హిటాచీలతో తవ్వేస్తున్నారు. రాత్రి పగలు అని చూడకుండా మైనింగ్ మాయగాళ్లు కొండలను తవ్వేస్తున్నారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ కనుసన్నల్లోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు స్థానికుల ఫిర్యాదులతో ఎమ్మెల్యే థామస్ అక్రమ మైనింగ్ లీకులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చే వరకు స్థానిక మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ క్షేత్రస్థాయి పర్యటనలో తేలిందేంటి? వాచ్ దిస్ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే థామస్ అనుచరులు ఇల్లీగల్ మైనింగ్ మాఫియాపై పెద్ద దుమారం రేగింది. గత 2 నెలలుగా భారీ ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇల్లీగల్గా గ్రావెల్ తవ్వేస్తూ టిప్పర్లతో సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే థామస్ తమ్ముడు కాని తమ్ముడు శరవణ నేతృత్వంలో పాలసముద్రం మండలంలో అక్రమ మైనింగ్ కు తెరలేపారు. కొండల్ని పిండి చేస్తూ మొత్తం 4 చోట్ల అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారు. ఈ దందాపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రచారం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాలసముద్రం తహసీల్దార్ను విచారణకు ఆదేశించారు. ఎస్ఎస్ఆర్ కండ్రిగా, సాయినగర్, చింతకణం, అత్తమంజరిపేట, వేపకోన ప్రాంతాల్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించినట్లు తహసీల్దార్ అరుణ్ కుమారి తెలిపారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో ఈ యొక్క అక్రమ మైనింగ్ సంబంధించి ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పాలసముద్రం మండలంలో విచారణ చేపడుతున్నారు తహసీల్దార్ అరుణ్ కుమారి మేడం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే సాయినగర్ పరిధిలో పాలసముద్రం మండలంలో విచ్చలవిడిగా యొక్క మైనింగ్ జరుగుతున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చున్నారు. సాయినగర్లో యొక్క ఇల్లీగల్గా గ్రావెల్ అంతా కూడా పక్కన సరిహద్దులో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతానికి తరలిపోతూ ఉండడంతో యొక్క మీడియాలో వరుస కథనాలు రావడంతో ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో పాలసముద్రం తహసీల్దార్ అరుణ్ కుమార్ మేడం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఏ ప్రాంతాలు పరిశీలించారు, ఆమె క్షేత్రస్థాయి పర్యటనలో వాస్తవాలు ఏమనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఓవరాల్ గా చూస్తుంటే ఏమేమి మీ క్షేత్రస్థాయి పర్యటనలో వెలుగు చూసిన నిజాలు ఏంటి మేడం? ఈ రోజు వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సో ఎస్ఆర్ఆర్ కండ్రిగా వనదుర్గాపురంలో ఈ మైనింగ్ వల్ల కంప్లైంట్స్ రావడం వల్ల క్షేత్రస్థాయిలో పరిశీలించమని నాకు ఆదేశాలు రావడం జరిగింది. ప్రస్తుతం మొత్తం అంతా పరిశీలించాము. సో ఇది కంప్లైంట్ వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఉన్న టిప్పర్స్ కానీ, ఇవి ఇక్కడ వర్క్ జరిగినప్పుడు ఉన్న టిప్పర్స్ కానీ, ఆ సిబ్బంది కానీ ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇలాంటివి ఏమీ జరగకోకుండా, ఇక ముందర ఏమీ జరగకోకుండా మా సిబ్బందిని ఇక్కడ పెట్టి ఎవరైనా వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అంటే ఓవరాల్ గా 4 గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు సమాచారం ఇంతకుముందు కూడా ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ తీసుకెళ్లారు. వాళ్ళు ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ యాక్షన్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? అంటే దీని గురించి మాకైతే కంప్లైంట్స్ ఏమీ రాలేదండి. ఈసారి వచ్చింది కాబట్టి, ఇది మా నోటీసులో ఉంది కాబట్టి ఇక ముందు ఏది వచ్చినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని. లేదు మా సిబ్బంది కూడా ఇక్కడే ఉండి ఏమైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి యాక్షన్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం జీడినెల్లూరు నియోజకవర్గంలో యొక్క పాలసముద్రం మండలంలో ఇల్లీగల్గా గ్రావెల్ మొత్తం అంతా స్థానిక ఎమ్మెల్యే థామస్ అనుచరులు శరవణ పేరుతో భారీ ఎత్తున యొక్క అక్రమాలకు పాల్పడుతూ భారీ ఎత్తున కొండలన్నీ కూడా చదును చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారన్నటువంటి సమాచారం ఇప్పటికే పెద్ద ఎత్తున వెలుగు చూడడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక తహసీల్దార్ అరుణ్ కుమారి మేడం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చి ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన కలెక్టర్కి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మేడం చెప్తూ ఉన్నారు. పాలసముద్రం మండలంలో భారీ ఎత్తున హిటాచీలు పెట్టి కొండలను తవ్వేస్తూ వందల లారీలతో గ్రావెల్ను యథేచ్ఛగా అక్రమంగా తరలించేస్తూ పెద్ద సామ్రాజ్యమే సృష్టించారు. పెద్ద ఎత్తున ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున లారీలు తిరుగుతుంటే మైనింగ్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నేతలు.
ఎమ్మెల్యే థామస్ అక్రమ మైనింగ్ జరుపుతున్న పాలసముద్రంలోని 4 గ్రామాల్లో పర్యటించిన సిపిఐ నేతలు కూటమి సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్కొక్క చోట టిప్పర్లు పెద్ద పెద్ద టిప్పర్లుతో ఉన్నాయి, అలాగే ఇటాచులు పెట్టి తోలేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల టిప్పర్లు ఇక్కడి నుంచి తమిళనాడుకి బార్డర్ కాబట్టి తరలించేశారు. అధికారులు కండ్లు ఉండి కండ్లు లేని కబోదుల్లాగా ఉన్నారు తప్ప ఏమాత్రం పరిష్కారం చేసుకోవాలి. అలాగే ఈరోజు చుట్టుపక్కల రైతులు మా పొలాలు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టల్లో పచ్చిక ఉంటే ఆ పచ్చిక మేసేదానికి ఆవులు పోతాయి, చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ మేకలు పోతాయి, ఆవిడ కూడా మేత లేకుండా చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేస్తారు. కనీసం ఉన్నదానికి పైకి ఎక్కాలంటే మొత్తం లోడేసినారు అని రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్ కండికి రైతులతో మొరబెట్టుకోవడం జరిగింది. జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ అనుచరులు కొండల్ని పిండి చేస్తూ మట్టి మాఫియాకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిని ఎంపిక చేసుకుని అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు అంటూ శరవణ పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క పాలసముద్రం మండలంలో ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఈ కొండల్ని పిండి చేసి గ్రావెల్ అంతా కూడా వందలాది ట్రిప్పర్ల లోడుతో సరిహద్దులో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతానికి తరలిపోతా ఉంది. ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ యొక్క అవినీతి అక్రమాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారి కళ్ళ ముందే మనకు కనబడతా ఉన్నాయి. కొండలను పిండి చేస్తూ వీరంతా కూడా గ్రావెల్ అంతా కూడా అక్రమ మైనింగ్ పాల్పడుతూ ఉండడంతో కమ్యూనిస్టు నేతలు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు, ఏమనిపిస్తూ ఉంది? ఈరోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఇప్పటికి ఇది 4వ క్వారీ మేము పరిశీలించాం. ఒక్కొక్క చోట టిప్పర్లు పెద్ద పెద్ద టిప్పర్లుతో ఉన్నాయి, అలాగే ఇటాచులు పెట్టి తోలేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల టిప్పర్లు ఇక్కడి నుంచి తమిళనాడుకి బార్డర్ కాబట్టి తరలించేశారు. అధికారులు కండ్లు ఉండి కండ్లు లేని కబోదుల్లాగా ఉన్నారు తప్ప ఏమాత్రం పరిష్కారం చేసుకోవాలి. అలాగే ఈరోజు చుట్టుపక్కల రైతులు మా పొలాలు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టల్లో పచ్చిక ఉంటే ఆ పచ్చిక మేసేదానికి ఆవులు పోతాయి, చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ మేకలు పోతాయి, ఆవిడ కూడా మేత లేకుండా చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చేస్తారు. కనీసం ఉన్నదానికి పైకి ఎక్కాలంటే మొత్తం లోడేసినారు అని రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్ కండికి రైతులతో మొరబెట్టుకోవడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. ఉమ్మడి చిత్తూరు, నాట్ ఓన్లీ జీడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈరోజు క్వారీల కుంభకోణము విపరీతంగా జరుగుతూ ఉంది. దీనికి కారణం ప్రభుత్వ అధికారులు తప్ప ఇంకోటి కాదు. ఎమ్మెల్యేల అనుచరులు ఎక్కడ పడితే అక్కడ అన్యాక్రాంతంగా క్వారీలు ఆక్యుపై చేసుకొని గ్రావెలు గుల్ల మొత్తం అమ్మేసుకుంటున్నారు. ఈరోజు పాలసముద్రం మండలంలో 4 క్వారీలు ఇప్పుడు చూసాం. ఈ క్వారీలు కొన్ని వేల టిప్పర్లు పోతున్నాయి. దీనికి మైన్స్ డిపార్ట్మెంట్ ఏమి గాడుదులు కాస్తామని అడుగుతా ఉన్నా. మైన్స్ వాళ్ళు ఇంతవరకు ఎందుకు ఈ రాయల్టీ ఎంత లోతు ఎత్తారు, ఎంత పొడుగు ఎత్తారు, ఎన్ని టిప్పర్లు పోయినాయి, ఎన్ని క్యూబిక్ మీటర్లు పోయింది, ఈ మట్టి ఎక్కడ తరలిచ్చారో పేపర్లు ఇప్పుడు కూడా 4 ఇటాచులు ఉన్నాయి. ఈడ ఒక ఇటాచు ఉంది, మీ ఎస్ఆర్ కండిలో 3 ఇటాచులు ఉన్నాయి. ఎందుకు సీజ్ చేయలే? 2 నెలలుగా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నేతలు. కళ్ల ముందు కనిపిస్తున్న కొండల్ని చదును చేసేస్తున్నా అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు నేతలు. నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకొని ఎక్కడైతే క్వారీలని అమ్ముకొని తింటున్నారో, గుళ్ళ తింటున్నారో, గ్రావెలు తింటున్నారో వాళ్ళపైన చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తప్పనిసరిగా ప్రజలే మళ్ళా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు, ఎస్ఐ వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారేమో తెలియదు కానీ ఎక్కడ కానీ 3 క్వారీల్లో చూస్తే ఎక్కడ బండ్లు అంతా లేవు, అంతా పెట్టేసి వెళ్ళిపోయినారు. కానీ మొత్తం కూడా దొంగలు ఆ బండ్లు కూడా నంబర్లు కూడా లేవు, ఆ నంబర్లు కూడా లేకుండా ఉన్నాయి. ఏదో తమిళనాడుకు సంబంధించినట్టు ఇటాలీ అదంతా ఉన్నట్టు ఉండదు కాబట్టి వేరే లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ వస్తున్నటువంటి 2వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన వెంటనే నిఘా పెట్టి అధికారులని వెంటనే పంపించి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళపైన వెంటనే కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ చర్య పెట్టకపోతే భవిష్యత్తులో కొండలు గుట్టలు ఉండదనేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న
క్వారీ యజమానుల నుంచి ఎమ్మెల్యే థామస్ భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్న ఘటన మర్చిపోకముందే ఎమ్మెల్యే అద్దె తమ్ముళ్లను రంగంలోకి దించి మరీ గ్రావెల్ మట్టి రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదే ప్రజల ప్రభుత్వం అంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అసలు విషయం బోధపడుతుందంటూ మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనలన్నీ చోటు చేసుకుంటున్న రెవెన్యూ అధికారులకి కనిపించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క విషయాలన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలాసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు సిపిఐ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తున్నారన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక నివేదిక ఇవ్వబోతున్నామంటూ పైపైన కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా ఇల్లీగల్ క్వారీ జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే థామస్ కనుసన్నల్లో అతని ప్రధాన అనుచరుడు శరవణ పేరుతో శరవణనే క్షేత్రస్థాయిలో ఉంటూ ఇల్లీగల్ మైనింగ్ చేపడుతున్నారన్నటువంటి విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చి దీనిపైన కలెక్టర్కు నివేదిక ఇస్తామంటూ పాలసముద్రం తహసీల్దార్ అరుణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పాలసముద్రం మండలం నుంచి.